ఈ క్రియాయోగాకి శాస్త్రీయ సంబంధం ఏదైనా ఉందా? పతంజలి గారి యోగ సూత్రాలు క్రియాయోగాకి సంబంధించినటువంటి శాస్త్రమే. శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీత క్రియాయోగానికి సంబంధించినటువంటి శాస్త్రమే. రామాయణ మహాభారతాలు కూడా క్రియాయోగాకి సంబంధించినటువంటి శాస్త్రాలే. లలితా సహస్రనామాలు కూడా క్రియాయోగాకి సంబంధించిన శాస్త్రాలే. ఈరోజు మనం బొట్టు పెట్టుకుంటున్నామంటే అది క్రియాయోగమే. హారాలు వేసుకుంటున్నామంటే క్రియాయోగమే. ఒక ఉత్తరీయాన్ని ఎడం వైపు గుండెకి టచ్ అయ్యేలాగా ధరిస్తున్నాము అంటే అనాహత శక్తి కేంద్రాన్ని రక్షించుకోవడం కోసం చేస్తున్నాము కాబట్టి అది క్రియాయోగమే. ఎక్కడ క్రియాయోగం లేదు. సో ఇవన్నీ క్రియాయోగాలు అనేది ఎలా చెప్తారు? ఇక్కడ బొట్టు ఎందుకు పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు కదా బొట్టు. అక్కడ ఆజ్ఞాశక్తి కేంద్రం ఉంటుంది కాబట్టి దాన్ని జాగృతి చేసుకోవడం కోసం బొట్టు పెట్టుకుంటాం. ఇక్కడ హారం వేసుకుంటాం. ఇక్కడ విశుద్ధి శక్తి కేంద్రం ఉంటుంది. ఈ ఎనర్జీ సెంటర్స్ని బేస్ చేసుకొని మన ఆచారాలు సాంప్రదాయాలు అనేవి బిల్డ్ అవుతాయి. అంటే వీటిని ఈ క్రియాయోగాన్ని ఇతర ఎలాంటి సమస్యలకి మనం యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది? మనిషి 18 సమస్యలను ఫేస్ చేస్తాడు. మనం మొత్తం జీవితంలో 18 సమస్యలు మాత్రం మనం ఫేస్ చేస్తాం. ఓకే, 18 సమస్యలే. నాకు చాలా సమస్యలు ఉన్నాయి అంటారు కానీ ఏముండవు, 18 సమస్యలే. అంటే ఒక మనిషి జీవితంలో తను భరించేది కేవలం 18. అసలు ఉండేవే 18 సమస్యలు. ఓకే, అంతే. ఇది శాస్త్రం చెప్తుంది. ఇంతకీ ఏంటి ఆ 18 సమస్యలు? వ్యక్తిగత దోషాలు కొన్ని ఉంటాయి. అంటే ఆత్మ విశ్వాసం లేకపోవడం, అన్నీ ఉన్నా కూడా ఆనందంగా లేకపోవడం, కాన్షియస్గా ఉండలేకపోవడం, క్రియేటివ్గా ఉండలేకపోవడం, ధైర్యంగా ఉండలేకపోవడం, ఏకాగ్రతగా ఉండలేకపోవడం, ఎప్పుడు గతం గురించి ఆలోచించుకుంటూ ఉండడం. ఇవి ఒక 7 రకాల సమస్యలు. కండరాల నొప్పులు, ఇమ్యూనిటీ లేకపోవడం, రోగ నిరోధక వ్యవస్థ లేకపోవడం ఇదొకటి. మూత్రపిండాల సమస్యలు, మానసిక సమస్యలు ఇదొకటి. డైజెషను, బీపీ, షుగరు, ఎసిడిటీ ఇదొక సమస్య. గుండెకు సంబంధించిన రుగ్మతలు ఇదొకటి. అలాగే థైరాయిడ్, ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ ఇదొకటి. మైగ్రేను, హెడ్కి సంబంధించిన సమస్యలు ఇవి మొత్తం కలిపి ఇప్పుడు 13 అయిపోయినాయి. అవకాశాలు బయట నుండి ఎంత సామర్థ్యం ఉన్నా సరే అవకాశాలు రాకపోవడము, అవకాశాలు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనకి ఏ విధమైనటువంటి వ్యవస్థ లేకపోవడము, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరగడము, మనం ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి మంచి చేయాలనుకుంటే చెడు రావడము, మొత్తం ఆగిపోవడం, బ్లాక్ అయిపోవడం. ఈ 18 సమస్యలే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ కాకుండా వేరే ఒక సమస్య చెప్పండి చూద్దాం. ఆలోచిస్తున్నాను. సో ఇంకా అంటే ఈ పరిధి దాటి బయట నుంచి కొత్త ప్రశ్న అనేది పుట్టదు అంటారా? నైస్. ఇది సైన్స్, ఇది శాస్త్రం ఇలా ఉంటుంది. ఓకే, శాస్త్రం ఇలా ఉంటుంది. అట్లా కొట్టినట్టుగా చెప్తుంది శాస్త్రం. అంటే ఏంటి ఈ శాస్త్రం? అంటే శాస్త్రం అన్నారు సైన్స్, క్రియాయోగ సైన్స్. క్రియాయోగ సైన్స్ త్రూ. ఓకే ఓకే. సో ఇది ఆధ్యాత్మికతకి మీరు చెప్పేటువంటి క్రియాయోగకి మనం భగవంతుడిని దర్శించాలి అంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే, భగవంతుడు మనకి ఏ విధమైనటువంటి శక్తి వ్యవస్థలను ఇచ్చాడో ఆ శక్తి వ్యవస్థలతో వెళ్ళాలి. ఎనర్జీస్ బ్లాక్ చేసుకొని, నెగిటివ్ చేసుకొని, వీక్ చేసుకొని. అంటే ఏది మనం చేసుకోం కదా గురువు గారు? అవుతున్నాయి కదా మరి, తెలియక జరుగుతున్నాయి. బీపీలు, షుగర్లు ఎందుకు వస్తున్నాయి? నేను బీపీలు, షుగర్లు రప్పించుకోవాలని తెప్పించుకో అంటాడు. కానీ బీపీ, షుగర్లు రావడానికి కారణం అతని ఆరోగ్య అలవాట్లే కదా, ఆహార విహారాలే కదా. తెలియకో తెలుసో చేసుకుంటున్నావు, నువ్వు పరిహరించుకోవాలి దాన్ని. మరి ఎనర్జీ సెంటర్స్ని స్వామి నీకు ఎలా ఇచ్చాడో అలా ఉంచాలి. అలానే నువ్వు మళ్ళీ స్వామికి ఇవ్వాలి, దైవానికి ఇవ్వాలి. ఇంతకంటే ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటుంది? సో అంటే ఇప్పుడు జాతకము లేదంటే వాస్తు ఇలా చాలా ఉంటాయి. వీటికి ఏమైనా లింక్ ఉందా? అవి అసలు సైన్స్లు కావు. అవి ఫస్ట్ అవి అసలు శాస్త్రాలు కావు. జ్యోతిష్యం కావచ్చు, ఇవి శాస్త్రాలు కావు. ఓకే, అవి తిథి, వార, నక్షత్ర యోగ కరణాలని ఏ రోజుకి ఆ రోజు తెలుసుకోవడం కోసం వాటిని ఉపయోగించాలి. కానీ నీకేం వచ్చే ఉపయోగాలు ఏమి ఉండవు వాటి వల్ల. ఓకే, జస్ట్ ఈరోజు ఇది అని ఒక ఐడియా. ఇప్పుడు వాస్తు అంటున్నామండి, ఈ కుర్చీలు ఇలానే ఎందుకు పెట్టాలి? ఆ కుర్చీ అటు తిప్పుకొని నేను ఇటు తిప్పుకొని చేసుకోవచ్చు కదా. వాస్తు కాదు అది. వాస్తు అంటే వసతి, వసతిగా ఉండడం, దాని అర్థం అది. దానికి అది లేకపోతే అది కూల్చేసే, ఇది లేకపోతే అది పడుతుంది, అది లేకపోతే యజమాని పోతాడు, ఇది ఒకటి చెప్తారు. ఏదన్నా లేకపోతే యజమానికి ప్రాణగండం అంటారు. యజమానికి ప్రాణగండం భయం వేస్తుంది. ఏమి ఉండవు. జస్ట్ కంఫర్ట్ కోసం చేసేది వాస్తు. ఓకే, మనకు ఈరోజు తిథి ఏంటి, ఈరోజు నక్షత్రం ఏంటో తెలుసుకోవడం కోసం ఉపయోగించే జ్యోతిష్యం, దాని లిమిట్ అంతే. జ్యోతిష్యంతో నీకు అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, అవన్నీ అబద్ధాలు, మూఢనమ్మకాలు. మీరు బిలీవ్ చేయరా? నేను బిలీవ్ చేయను కాబట్టి చెప్తాను. బిలీవ్ చేయకపోవడానికి, ఇప్పుడు బిలీవ్ చేయాలి అంటే సైన్స్ ఉండాలి కదమ్మా, లాజికల్గా చెప్పాలి కదా. నేను ఇప్పుడు అన్ని లాజికల్గా చెప్తున్నా, సైంటిఫిక్గా చెప్తున్నా. ఇది కాదని ఎవరినైనా ఖండించమనండి,